ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్వీట్స్ అంటే మీ అందరికి ఇష్టమే కదా. సో ఈరోజు ఒక హెల్దీ స్వీట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ చాలాసార్లు మీకు అన్ని చర్చించేశాను కాబట్టి నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో దీనికి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. ఇదేంటంటే హోల్ వీట్ బ్రెడ్ అన్నమాట. దీంతో రోల్స్ ఎలా చేయాలనేది చాలా డిఫరెంట్ ఐటమ్ అన్నమాట. మీరందరూ కూడా ఇలాంటి స్వీట్స్ తింటూ కూడా మనం హెల్దీగా ఉండొచ్చు, వెయిట్ పెరగకుండా వెయిట్ మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ అండ్ మినిమం వర్కౌట్, మినిమం మంచి 8 hours స్లీప్, వాటర్ ఇంటేక్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఇలాంటివి తింటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో మనం హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాము. అండ్ కొంచెము వేపిన జీడిపప్పు, బాదాము, కొంచెం పిస్తా తీసుకున్నాను. ఓకే, స్వీట్నెస్ కోసము అండ్ మనకి ఫైబర్, ఐరన్ రిచ్గా ఉంటుంది. సో డేట్స్ తీసుకున్నాను. ఇలా మెత్తనివి తీసుకోండి. ఇలా మెత్తనివి తీసుకుంటే కనుక మనకి మిక్సీ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో కొంచెము నూపప్పు తీసుకున్నాను. ఓకే, ఇది లాస్ట్లో మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. కొంచెం బెల్లం తీసుకున్నాను. సో వీటన్నిటితో టేస్టీ బ్రౌన్ బ్రెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పదండి కిచెన్లోకి. ఫస్ట్ నేను ఇవి ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదాము అండ్ పిస్తాని మిక్సీలో వేసి కొంచెం డేట్స్ వేసి దీన్ని పౌడర్ కింద చేసుకుందాము. ఇదిగో మనకి ఇలాగా పౌడర్ అయిపోయింది, చూసారా? ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. సో బ్రెడ్ని దీంతో మనం పూరీలు చేసుకుంటాం కదా, దాంతో బ్రెడ్ని మనం ఇట్లాగా దీన్ని ఇలా చేయాలన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత దీని మధ్యలో ఈ మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చక్కగా రోల్ చేసేద్దాము. ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా రోల్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పీసెస్ని మీరు రెడీ చేసుకోండి. ఇలా దీనికి ఏంటంటే ఈ ఎడ్జెస్ని ఇలా కట్ చేయాలి. ఎడ్జెస్ని కట్ చేసేసి ఇలా ఈ 4 వైపులా తీసేసిన తర్వాత దీన్ని మనం ఇలా పూరీ కర్రతో దీన్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా పూరీ కర్రతో ఒత్తుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఇందులో పెట్టి ఇలా పెట్టుకుని రోల్ చేసుకోవాలి. ఇలా మీ ఫ్యామిలీలో ఎంతమందికి కావాలో అన్ని రోల్స్ మీరు చేసుకోవాలి. ఓకే, ఎన్ని రోల్స్ కావాలో అన్నీ అలాగా డ్రై ఫ్రూట్ మిక్స్ పెట్టుకుని చేసుకోవాలి. తర్వాత ఇలాగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత ఇవి జాగ్రత్తగా పగిలిపోకుండా ఇందులో పెట్టాలి. పెట్టి మనం దీన్ని కాల్చుకోవాలన్నమాట. సో కాలేక నేను చూపిస్తాను మీకు. మనం ఇలాగా రోల్స్ని కొంచెం గీ వేసుకుని ప్యాన్లో ఇలా కాల్చుకున్నాం అనమాట. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని రోల్స్ని ఇట్లా తయారు చేసుకోండి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఈ టిక్కాలు ఏమనుకుంటున్నారు? మనం బ్రెడ్ 4 వైపులా కట్ చేసాం కదా, మనం కట్ చేసిన ఆ బ్రెడ్స్ అవి కూడా ఎందుకు వేస్ట్ చేయాలి? అందుకని నేను ఏం చేశానంటే ఆ కట్ చేసిన 4 వైపులా కట్ చేసినవి అన్నీ కూడా ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం ఉంది కదా, అందులో వేసి మిక్సీ చేసేసాను అనమాట. మిక్సీ చేసి ఆ ముద్దని ఇట్లాగా ముద్దల్లా చేసి ఇలా టిక్కీలాగా కొంచెం గీ వేసి ఇలా కాలుస్తున్నాను అనమాట. అంటే ఇది కూడా వేస్ట్ చేయకుండా పిల్లలకి పెట్టొచ్చు, మనం తినొచ్చు. ఎందుకంటే ఇందులో వాడినవన్నీ కూడా మనము బాదాము, పిస్తా, జీడిపప్పు అండ్ అన్ని మంచి నట్స్ వాడాము, డేట్స్ వాడాము. సో మనం ఎందుకు వేస్ట్ చేయాలి ఆ ఎడ్జెస్ని కూడా? అందుకని వాటినన్నిటిని కూడా నేను ఇలాగా తయారు చేశాను. సో మనకి ఆ రోల్స్తో పాటు ఇంకొక డిష్ కూడా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందామా మరి? ఇలా 2 వైపులా కాల్ చేసుకోండి.
ఎంతో ఎంతో టేస్టీ అయిన 2 డిష్లు మనకి రెడీ అయిపోయినాయి. కొంచెం నువ్వుపప్పు తీసుకున్నాం కదా, దీన్ని జస్ట్ ఇలాగా ఫ్రై చేద్దాము. అంటే పైన దాన్ని రోల్ చేయడం కోసం అన్నమాట. జస్ట్ కొంచెం అలా వేడైతే చాలు. కొంచెం బెల్లం వేస్తున్నాను, చాలా కొంచెం అన్నమాట. మీరు అది బ్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం విడిపోకుండా జాగ్రత్తగా దాన్ని రోల్ చేసుకోండి. కొంచెం వాటర్ డ్రాప్స్, అంటే కొంచెం మనకి పాకం రావడం కోసం అన్నమాట. ఇలా మెత్తని బెల్లం తీసుకున్నామంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు వింటర్ సీజన్లో నువ్వులు కూడా చాలా మంచిది ఒంటికి. కాల్షియం రిచ్, ఇవన్నీ కూడా కాల్షియం, ఐరన్, కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ. అందుకే మీకు హెల్దీ వంటలు తప్ప నేనేమి చెప్పను మీకు. సో ఇలా కొంచెం పాకం రానివ్వండి. కొంచెం సేపు అట్లా వస్తే పాకం వచ్చిన తర్వాత మనం ఇందులో షుగర్ అది ఏం తీసుకోలేదు, అందులో డేట్స్ తీసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది స్వీట్నెస్. సో మనకి పాకం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసి మనం చేసుకున్న రోల్స్ మీద ఇట్లాగా స్ప్రెడ్ చేయడమే. ఇలా స్ప్రెడ్ చేస్తే దీని లుక్ అదిరిపోతుంది. అండ్ టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇలాగా మనం అప్లై చేసేసుకున్నాము. చూసారా, ఏంటంటారు, ఒక్క షాట్కి 2 బర్డ్స్ అంటారు చూడండి. అలాగా 2 ఐటమ్స్ అన్నమాట, రోల్స్ అండ్ టిక్కీస్. ఓకేనా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్కి టేస్ట్, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన బ్రౌన్ బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మీరు టేస్ట్ చూసి తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.